డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్. ఈరోజు మనం అక్టోబర్ 2020 పేపర్ విశ్లేషిద్దాము. ఫస్ట్ ఆర్టికల్, ద ప్రైమ్ మినిస్టర్ ఇండియా ఆల్మోస్ట్ ఫర్గాట్. దీంట్లో లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి విశ్లేషణ, అతని సమయం యొక్క పరిపాలన గురించి చెప్పడం జరిగింది. ఈ క్రమంలో భారతదేశంలో వ్యవస్థలు, వ్యక్తులు ఈ రెండిటికి విడదీయని అనుబంధం ఉంది. లాల్ బహదూర్ శాస్త్రి ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ అంత చరిష్మాటిక్ పర్సనాలిటీ కాకపోయినా అతను వ్యవస్థలను నిర్మించిన తీరు, సమస్యలను ఎదుర్కొన్న తీరు ప్రధానమంత్రులందరికీ కూడా దిశానిర్దేశం చేయవచ్చు. ఈ క్రమంలో ఈ భారతదేశపు ముద్దుబిడ్డ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రధానిగా ఉన్నప్పుడు 1965లో ఇండో పాకిస్తాన్ వార్ రావడం జరిగింది. భారతదేశంలో ఉన్న నాయకత్వ మార్పు, ఈ క్రమంలో వచ్చే ఇబ్బందులను ఆసరాగా చేసుకొని పాకిస్తాన్ భారతదేశం మీద విజయం సాధించాలని చూసింది. ఆ క్రమంలో లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగాను, స్వరణ్ సింగ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, విదేశాంగ శాఖ మంత్రిగాను ఉన్నారు. మన భయమంతా ఏంటంటే, ఒకవైపు పాకిస్తాన్ వెస్ట్రన్ సెక్టార్లో, ఈస్టర్న్ సెక్టార్లో చైనా ఇద్దరూ దాడి చేస్తే రెండు వైపులా యుద్ధం చేయడము, డబుల్ ఫ్రంట్ వార్ అంటారు దీన్ని. రెండు వైపులా యుద్ధం చేయడం ఎంతో కష్టము. ఇప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి అండ్ స్వరణ్ సింగ్ వీళ్ళిద్దరూ ఏం చేయగలిగారు అంటే, చైనా అసలు పాకిస్తాన్కి సపోర్ట్ రాకుండా చూడగలిగారు. ఈ క్రమంలో టూ ఫ్రంట్ వార్, రెండు వైపుల యుద్ధాన్ని అవాయిడ్ చేయగలిగారు. ఫైనల్గా భారతదేశం యుద్ధం గెలవడం జరిగింది. తాష్కెంట్ ఒప్పందం కోసము అక్కడికి వెళ్ళి ప్రధాని శాస్త్రి గారు అనుమానాస్పద పరిస్థితుల్లో గుండెపోటుతో మరణించడం జరిగింది. సో ఫస్ట్ విక్టరీ ఏంటంటే ఇండో పాకిస్తాన్ వార్. అలానే ర్యాన్ ఆఫ్ కచ్ అని ఉంది. పాకిస్తాన్ ఈ ర్యాన్ ఆఫ్ కచ్ తనకు దక్కుతుంది అని వివాదం సృష్టించింది. దీంట్లో బ్రిటిష్ మీడియేషన్ కోసం ఈ విషయం వెళ్ళినప్పుడు ఫైనల్గా భారతదేశానికి అనుకూలంగా ఆ తీర్పు రావడం జరిగింది. దాంతోపాటు భాషాపరమైన విషయాలు, అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్, దీనికి సంబంధించి ఎంతో హింస జరిగింది. ఎక్కడ? తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో. అంటే మన రాజ్యాంగ మౌలిక స్వరూపం ప్రకారము హిందీ, ఇంగ్లీష్ 15 సంవత్సరాల వరకు ఉంటాయి. ఆ తర్వాత హిందీ మాత్రమే కంటిన్యూ అవుతుంది సెంట్రల్ గవర్నమెంట్ అధికార భాషగా. ఇది మనము రాజ్యాంగంలో చెప్పబడ్డది. ఆ క్రమంలో భారతదేశంలో మీకు తెలిసి ఈ విషయం, భిన్న రాష్ట్రాలకు భిన్న భాషలు ఉన్నాయి. ఈ భాషల మధ్య గొడవ రావడం మొదలైంది. అప్పుడు ప్రధానమంత్రి నెహ్రూ గారు ఉంటే అందరికీ గౌరవము, అందువలన ఆయనకు కూడా ఎవరెవరికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసు. కాబట్టి అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ 1963లో అక్కడ మే అనే పదం పెట్టించాడు. ఈ మే అంటే ఏంటి? ఇంగ్లీష్ మే కంటిన్యూ విత్ హిందీ, అంటే హిందీతో పాటు ఇంగ్లీష్ కూడా కంటిన్యూ అవ్వవచ్చు. అవ్వుతుంది అని కాదు, అవ్వవచ్చు అని చెప్పారు. అవ్వవచ్చు అంటే అవుతుంది అని చెప్పి సౌత్ ఇండియన్స్ అనుకున్నారు. అవ్వవచ్చు అంటే అవ్వదు అని చెప్పేసి నార్త్ ఇండియన్స్ అనుకుని ఆ యాంబిగ్విటీ నడుస్తూ ఉన్న క్రమంలో సౌత్ ఇండియాలో దాని మీద పెద్ద గొడవ జరిగింది. తమిళనాడు 1964లో జరిగిన రిపబ్లిక్ డేని కూడా సెలబ్రేట్ చేసుకోలేదు. అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు క్లియర్గా ఏం చెప్పారు అంటే, ఎప్పటి వరకు అయితే వివిధ రాష్ట్రాలు, భాషలు కలిగిన రాష్ట్రాలు హిందీ నేర్చుకొని కావాలనుకుంటే అప్పటి వరకు ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి కంటిన్యూ అవుతుంది, హిందీతో పాటు ఇంగ్లీష్ కంటిన్యూ అవుతుంది అని చెప్పడం ద్వారా ఆ సమస్యకు తెరదించారు. ఇంతవరకు అర్థమైంది అనుకుంటాను. దాంతోపాటు భారతదేశానికి ఆహార కొరత, ఫుడ్ క్రైసిస్, ఇది మొదటి నుంచి కూడా ఉంది. నెహ్రూ టైంలో సాల్వ్ చేయబడలేదు. అండ్ ఈ ఫుడ్ క్రైసిస్ సాల్వ్ చేయాలంటే ఏంటి? మనం అగ్రికల్చర్ వైపు వెళ్ళాలి. నెహ్రూ గారి సమయంలో ఇండస్ట్రీ మీద ఎక్కువ ఫోకస్ ఉండేది. సో మొత్తం పాలసీనంతా కూడా అగ్రికల్చర్ వైపు షిఫ్ట్ చేయడం జరిగింది. ఇది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. గ్రీన్ రెవల్యూషన్, దాంతోపాటు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, వీటన్నిటికీ జవసత్వాలు కలిగించింది ఈ ప్రభుత్వము. అంటే ఫ్యూచర్లో రాబోయే గ్రీన్ రెవల్యూషన్, వీటన్నిటికీ కూడా పునాది వేసింది లాల్ బహదూర్ శాస్త్రి గారు.
1965 వార్ క్రమంలోనే ఆయన ఒక నినాదం ఇచ్చారు, జై జవాన్ జై కిసాన్. మీకు తర్వాత క్రమంలో అటల్ బిహారీ వాజ్పేయి దానికి ఇంకోటి యాడ్ చేయడం జరిగింది, జై విజ్ఞాన్ అనేసి. సో ఈ క్రమంలో మనం అన్నీ చూస్తే లాల్ బహదూర్ శాస్త్రి గారి ప్రధానమంత్రి నాయకత్వంలో భారతదేశంలో ఎన్నో సమూల మార్పులు వచ్చాయి. మనము ప్రభుత్వాన్ని వ్యవస్థ చుట్టూ తయారు చేయడము వ్యక్తి కంటే కూడా. రెండోది, అగ్రికల్చర్ వైపు భారతదేశపు ఆర్థిక వ్యవస్థను నడిపించడం ఆయన సాధించిన గొప్ప విజయాలుగా మనం చెప్పవచ్చు. ఇది ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య లక్ష్యము, ఉద్దేశ్యము. రెండోది, ద మహాత్మా యాజ్ అన్ ఇంటర్ కల్చరల్ ఇండియన్. ఈరోజు గాంధీ జయంతి కాబట్టి గాంధీ గారి యొక్క ఆలోచన విధానము, వ్యక్తిత్వానికి సంబంధించి ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. గాంధీ గారు నాన్ వైలెన్స్, అహింసా విధానం గురించి ప్రస్ఫుటంగా చెప్పడం జరిగింది. గాంధీ గారు అంటారు, నాన్ వైలెన్స్ ఆర్ అహింసా విధానము ఒక రాజకీయ ఆయుధము. ఎలా రాజకీయ ఆయుధము? ఒక పేదవాడు ధనవంతుడిని ఢీ కొట్టాలన్నా, ఒక బలహీనుడు బలవంతుడిని ఢీ కొట్టాలన్నా కానీ కావలసిన ఆయుధము నాన్ వైలెన్స్. అందుకోసమే ఆయన దాన్ని ఏమంటారు అంటే సోల్ ఫోర్స్ అంటారు. అంటే ఆత్మనిర్భరం కలిగిన ఒక ఆయుధము అనేసి. అంటే మన ఆత్మ ఇచ్చిన ఒక ఆయుధము. ఒక పేదవాడు ధనికుడి మీద తిరగబడితే, లేకపోతే ఒక బలహీనుడు బలవంతుడి మీద తిరగబడితే ఓటమి ఖాయము. ఆ క్రమంలో బలహీనుడి దగ్గర ఉండాల్సిందేంటి? ఆత్మబలము. ఆ ఆత్మబలం దేని నుంచి వస్తుంది? ఈ నాన్ వైలెన్స్ నుంచి వస్తుంది. అందువలన నాన్ వైలెన్స్ అనేది ఒక రాజకీయ ఆయుధము. ఎవరికి? పేదవారికి, బలహీనులకు వాళ్ళ హక్కుల కోసం పోరాడడానికి. ఇది గాంధీ గారి అభిప్రాయం. దాంతోపాటు గాంధీ గారు అసలు సమాజం ఎలా ఉండాలి, సమాజం యొక్క అంతిమ లక్ష్యం ఏంటి, రాజకీయం యొక్క అంతిమ లక్ష్యం ఏంటి అనేది చెప్పడం జరిగింది. దాంట్లో సోషల్ జస్టిస్, సామాజిక న్యాయము, ఉన్న వనరులను మొత్తము కూడా ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడం, వాళ్ళ అభ్యున్నతి కోసం కృషి చేయడమే మన రాజకీయం యొక్క లక్ష్యము అని గాంధీ గారు చెప్పడం జరిగింది. అండ్ దెన్ అందరికీ న్యాయం జరిగే వరకు పోరాటమే రాజకీయం యొక్క లక్ష్యము. అండ్ దీంతోపాటు డెమోక్రసీ, ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా ఉండాలి, ప్రతి వ్యక్తిలో కూడా ఒక టైప్ ఆఫ్ ఆధ్యాత్మిక చింతనను పెంచేటట్లు, పక్క వ్యక్తిని గౌరవించేటట్లు, అందరము సమానమనే భావనను మనసులో నాటుకునేటట్లు చేయడమే మన ప్రజాస్వామ్యం యొక్క లక్ష్యము. అది కాకపోతే ఏమవుతుంది? ప్రజాస్వామ్యం అనేది ఒక ఓటింగ్ వ్యవస్థకు సంబంధించిగా నిలిచిపోతుంది. ప్రజాస్వామ్యము ఓటింగ్ లేకపోతే కొన్ని హక్కులకు సంబంధించి మాత్రమే కాదు, ఒక వ్యక్తి, ఒక సమాజం ఇంకో సమాజంతో చర్చలు జరపడానికి కావలసిన ఒక అనువైన సూత్రము అని గాంధీ గారు చెప్పడం జరిగింది. ఈ మాటలు మీరు GS4 పేపర్ ఎథిక్స్లో కానీ చెప్పగలిగితే చాలా మంచి మార్కులు వస్తాయి. నెక్స్ట్ ఆర్టికల్, షుడ్ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఇన్ ఇండియా బి రెగ్యులేటెడ్. అంటే మనం ఇక్కడ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ అనేది పక్కన పడేసి రెగ్యులేషన్ వర్సెస్ బ్యాన్, అంటే నియంత్రణ వర్సెస్ నిషేధము. ఏదైనా వస్తువుని నిషేధించాలా, నియంత్రించాలా? ఆల్కహాల్ అని ఉంది, అంటే మద్యపానాన్ని నిషేధించాలా, నియంత్రించాలా? ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? నియంత్రిస్తుంది. అలా కాదు, నిషేధం అంటే అసలు అమ్మకాలు ఎటువంటివి కూడా ఏమీ జరగకూడదు. సో నియంత్రిస్తే దాని గురించి మనకు తెలుస్తుంది. నిషేధించామనుకోండి, ఆ బిజినెస్ అండర్ గ్రౌండ్లో జరుగుతుంది. లెట్స్ టేక్ వ్యభిచారాన్ని నియంత్రించాలా, నిషేధించాలా? అంటే నిషేధిస్తే అది క్రైమ్ అవుతుంది, నియంత్రిస్తే చట్టాలకు లోబడి ఆ కార్యక్రమం జరపాల్సి ఉంటుంది. సో మనకి ఎన్నో విషయాలకు నియంత్రణ వర్సెస్ నిషేధము మధ్య ఒక డిబేట్ జరుగుతూ ఉంటుంది. ఆ కంటెక్స్ట్లో దీన్ని చూద్దాం. ఒకదాన్ని నియంత్రిస్తే దానికి లైసెన్సెస్, వేరియస్ ఫీజులు కలెక్ట్ చేయడం ఇవన్నీ ఉంటాయి. సో ఈ లైసెన్సెస్, ఫీజులు కలెక్ట్ చేయడము, దీనివల్ల ప్రభుత్వం యొక్క ఆర్థిక వనరులు పరిపుష్టం అవడం జరుగుతుంది. సో రెవెన్యూ ఆర్గ్యుమెంట్ ఏంటంటే గవర్నమెంట్ వాటి మీద సంపాదించి వాటిని బలపరచడానికి, అంటే చట్టాలను బలపరచడానికి ఆ ధనాన్ని వాడుకోవచ్చు. రెండోది,
ఒకదాన్ని నియంత్రిస్తే దానికి సంబంధించి ఎవరెవరు ఏ వ్యాపారం చేస్తున్నారు, ఎంత వ్యాపారం చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు గవర్నమెంట్కి తెలుస్తూ ఉంటాయి. సో మానిటరింగ్ అండ్ కంట్రోల్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఒకవేళ నిషేధించామనుకోండి, అవన్నీ అండర్ గ్రౌండ్లో పోయి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు గ్యాంబ్లింగ్ విషయానికి వస్తే నియంత్రిద్దామా, నిషేధిద్దామా? సో నిషేధిస్తే ఇప్పుడు బెట్టింగ్ అనేది జరుగుతుంది భారతదేశంలో. అది నిషేధన ఉంది దానిపైన, కానీ అండర్ గ్రౌండ్లో జరుగుతూ ఉంటుంది. అండ్ నిషేధించినప్పుడు దాన్ని చాలా స్ట్రాంగ్గా ఎన్ఫోర్స్ చేయగలగాలి, లేకపోతే నిషేధించి ఉపయోగం ఉండదు. రెండో విషయము, నిషేధించడం వలన ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, వీళ్ళ యొక్క సెక్షువల్ రైట్స్ని ఇనిబిట్ చేయడం వల్ల వాళ్ళు ఎక్కువ ఎక్స్ప్లాయిటేషన్కి గురవుతారు. ఆ వ్యవస్థలోనూ దాంట్లో పనిచేసే వ్యక్తులు నిషేధించే దానివల్ల వాళ్ళు కూడా అక్రమంగా పనిచేస్తున్నట్లే కదా. అందువల్ల కొన్ని శక్తులు వాళ్ళను ఎక్స్ప్లాయిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. హ్యూమన్ ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువ ఉంటుంది నిషేధంలో. మూడో విషయం, నియంత్రణ చేసేటప్పుడు, రెగ్యులేషన్ చేసేటప్పుడు ఎవరు నియంత్రించాలి? ప్రభుత్వమా, అంటే ఆ యొక్క బిజినెస్ ఎంటిటీ, వ్యాపార సమూహమా, ఎవరికి వారు నియంత్రించాలి? ఆ క్రమంలో సెల్ఫ్ రెగ్యులేషన్, స్వతంత్ర నియంత్రణ. అంటే సెల్ఫ్ రెగ్యులేషన్ అంటే మనకు మనమే నియంత్రించుకోవడం. గవర్నమెంట్ రెగ్యులేషన్ ప్రభుత్వం నియంత్రించడం. ఇప్పుడు మీడియాలో వచ్చేసరికి ఇది సెల్ఫ్ రెగ్యులేషన్ అంటాము. అదే బయటకు వచ్చేసరికి ఏమంటాము మనము? గవర్నమెంట్ రెగ్యులేట్. ఇప్పుడు లైసెన్స్ ఇవ్వాలి, డ్రైవింగ్ లైసెన్స్, అది గవర్నమెంట్ యొక్క నియంత్రణ. సో గవర్నమెంట్ యొక్క నియంత్రణ కలిగి ఉండాలి. గ్యాంబ్లింగ్, ఆల్కహాల్, డ్రైవింగ్ లైసెన్స్, వీటన్ని చోట్ల ఎఫెక్టివ్ లీగల్లీ బైండింగ్ గవర్నమెంట్ రెగ్యులేషన్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది అని చెప్పడం ఈ ఆర్టికల్ ముఖ్య ఉద్దేశ్యము. అన్డయింగ్ ఎంబర్స్, ఇది హత్రాస్ జిల్లాలో జరిగిన దామనకాండ ఆ రేప్ ఇన్సిడెంట్కి సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అంతరాలు ఉన్నాయి మన సమాజంలో. కుల సమాజపు యొక్క అంతరాలు ఎప్పుడైతే కరిగిపోతున్నాయో దాని వలన ఎంతో ఫ్రిక్షన్ జరుగుతుంది. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, కుల సమాజంలో అంతరాలు తగ్గుతున్నాయి. తగ్గడానికి కారణం ఏంటి? సామాజిక ఆర్థిక మార్పులు. ఈరోజు దళితులు ఉన్నత స్థాయికి వెళ్తున్నారు. రిజర్వేషన్స్ కానివ్వండి, పొలిటికల్ రైట్స్ కానివ్వండి, వీటన్నిటి వలన దళితులు ఆర్థికంగా ముందడుగు వేస్తున్నారు. కానీ సామాజికంగా వాళ్ళను ఇప్పటికీ కూడా ఉన్నత కులాలు యాక్సెప్ట్ చేయలేకపోవడం వలన ఒక ఫ్రిక్షన్ మొదలవుతుంది. సో గ్రామీణ ప్రాంతాల్లోనూ హిందూ వ్యవస్థ పునాదులతో కలిగి ఉన్న సమాజంలోనూ, పితృస్వామ్య సమాజంలోనూ ఇవి కలిగి ఉన్నాయి. ఒకటి కుల వ్యవస్థ, రెండు పితృస్వామ్య వ్యవస్థ. ఈ రెండూ కూడా ఆడవారికి రక్షణ లేకుండా చేస్తూ ఉన్నాయి. ఈ పితృస్వామ్య వ్యవస్థకి ఎగ్జాంపుల్ ఏంటి? అరాచకాలు, కప్ పంచాయత్స్ ఉన్నాయి. అలానే సెక్షువల్ వైలెన్స్ అగేన్స్ట్ ఉమెన్ ఉంది. వీటన్నిటికీ కూడా కారణం ఏంటి? ఒక ఆడపిల్లను కుటుంబ ఆస్తిగా పరిగణించడం, ఆడపిల్లకు తన వ్యక్తిత్వానికంటే తన కుటుంబ పొరుగుగాను ఆస్తిగాను ప్రకటించడం అండ్ భావన కలిగి ఉండడం వలన ఇవన్నీ జరుగుతున్నాయి. సో జెండర్ సెన్సిటైజేషన్ అనేది, క్యాస్ట్ రిలేటెడ్ వైలెన్స్ని తగ్గించడం అనేది, ఆక్యుపేషనల్ మొబిలిటీ దాన్ని మొత్తం సెన్సిటైజ్ చేయడం, వీటన్నిటినీ కూడా ఎంతో సమాజంలో పరివర్తన తీసుకొస్తే తప్పితే ఇటువంటి నేరాలు తగ్గవు. సో పదాలు గుర్తుపెట్టుకోవాల్సిందేంటి? జెండర్ సెన్సిటైజేషన్ అనే పదం గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు దళిత్ కాన్షియస్నెస్ అనేది పెరుగుతూ ఉంది. దళిత్ కాన్షియస్నెస్. దాంతోపాటు ఆక్యుపేషనల్ మొబిలిటీ, అది వరకు ఒక కులానికి ఒక వృత్తి అని నియంత్రించబడ్డది. ప్రస్తుతం కుల వృత్తులు అనేవి లేవు. ఆక్యుపేషనల్ మొబిలిటీ అంటే ఎవరు ఏ రకమైన ఉద్యోగాలైనా చేయవచ్చు. ఈ ఆక్యుపేషనల్ మొబిలిటీ పెరిగింది. అలానే గ్లోబలైజేషన్, ప్రపంచీకరణలో ఆపర్చునిటీస్, ఉద్యోగ అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. దాంతో సోషల్ డిస్టెన్స్ అనేది బాగా తగ్గిపోయింది. ఈ సోషల్ డిస్టెన్స్ అంటే ఏంటి? సామాజిక అంతరం అనేది తగ్గిపోయింది. సో ఈ అంతరాలు ఎప్పుడైతే, ఆర్థిక అంతరాలు ఎక్కువగా తగ్గిపోయాయి కానీ సామాజిక అంతరాలు పూర్తిగా అంతరించలేదు. దాని వలన ఆర్థికంగా ముందుకు వెళ్ళినా సామాజికంగా ఇంకా మనం వెనకబడి ఉన్నాము. ఈ మాటను గుర్తుపెట్టుకోవాలి మీరు.
నెక్స్ట్ ఆర్టికల్ కన్స్ట్రైనింగ్ క్రిటిక్. మీకు తెలుసు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనే ఒక ఆర్గనైజేషన్ భారతదేశం నుంచి వెళ్ళిపోయింది. తన ఆఫీసెస్ మొత్తాన్ని కూడా మూసివేసింది. ఎందుకు మూసివేసింది అంటే ఆ, ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవడము, విచారణ పేరిట వేధింపులకు గురి చేయడము, దాంతోపాటు దానికి రావాల్సిన ఆర్థిక వనరులన్నింటినీ కూడా రాకుండా చేయడము, వీటి కారణాల వలన నేను ఈ పరిస్థితుల్లో పని చేయలేను అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తన ఆఫీసెస్ అన్నిటికీ తాళం వేయడం జరిగింది. సో మనము సివిల్ సొసైటీ అనేది ఎప్పుడు వింటూ ఉంటాము. అంటే ఏంటది? ప్రజా సమాజము, పౌర సమాజము అని. ఈ పౌర సమాజం ఏంటి? ప్రజల యొక్క భావనలను ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. అండ్ ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతూ ఉంటుంది. అంటే ఒక స్థిరమైన వ్యవస్థగా పనిచేస్తూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనేది వేటి మీద పనిచేస్తూ ఉంది? ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్, పౌర హక్కుల మీద, అలానే మైనారిటీ రైట్స్, వీటన్నిటి మీద పనిచేస్తున్న క్రమంలో ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతుంది. ఈ ప్రభుత్వం ఏం చేసింది? ఎఫ్సిఆర్ఏ అని ఒక చట్టం ఉంది, ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్. ఈ చట్టాన్ని బలోపేతం చేసి వీటికి రావాల్సిన ఫండ్స్ అన్నిటినీ కూడా ఆపేయడం మొదలుపెట్టింది. దీంట్లో ఎన్నో అమెండ్మెంట్స్ తీసుకొచ్చింది. ఏమని? 5 ఏళ్లకు ఒకసారి ఆర్గనైజేషన్ రిజిస్టర్ చేసుకోవాలి, దానికి వస్తున్న ప్రతి రూపాయిని కూడా లెక్కలుగా చెప్పాలి, 20% మించి పరిపాలన ఖర్చు పెట్టకూడదు, అండ్ ప్రతి వ్యక్తి ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న ప్రతి వ్యక్తి యొక్క డీటెయిల్స్ గవర్నమెంట్ దగ్గర ఉండాలి, గవర్నమెంట్ పబ్లిక్ సర్వెంట్స్ అందరూ కూడా ఈ డబ్బులు రిసీవ్ చేసుకోకూడదు. ఇలా ఎన్నో మార్పులు చేసింది. ఇవన్నీ కూడా ఎందుకు? వీళ్లను టైటన్ చేయడానికి. అలా గవర్నమెంట్ ఈ మార్పులు ఎందుకు తెచ్చింది అనుకుంటున్నారు? గవర్నమెంట్ ఈ ఫారిన్ డొనేషన్స్ నుంచి వచ్చే డబ్బుతో ఇక్కడ రిలీజియస్ కన్వర్షన్స్, మత మార్పులు జరుగుతున్నాయనే అనుమానం ఉంది. అది నిజంగా జరుగుతుందా? ఒక 5% జరుగుతూ ఉండొచ్చు. అంటే మనకు ఎక్కడో ఒక ప్రాంతంలో చిన్న జబ్బు జరిగిందంటే ఆ ప్రాంతం వరకు ట్రీట్ చేసుకుంటాం, లేకపోతే మొత్తం బాడీని కిల్ చేస్తామా? లేదు కదా. ఇలానే ఎఫ్సిఆర్ఏ మొత్తాన్ని టైట్ చేస్తే 95% మంచి పనులు కూడా ఆగిపోతున్నాయి కదా. దాంతోపాటు ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరుల యొక్క గళాన్ని ప్రభుత్వం వినాలి. అది వినలేనప్పుడు పౌరులకు, ప్రభుత్వానికి, ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎవరికీ మంచిది కాదు అని ఇక్కడ చెప్పడం జరుగుతోంది. ఏ స్ట్రాటజిక్ డీలింగ్ విత్ చైనా. ఈ ఆర్టికల్లో చైనా భారత సంబంధాలు ఎలా ఉండాలని చెప్పడం జరిగింది. ఈ క్రమంలో చైనా మిగతా దేశాల యొక్క సంబంధాలను విశ్లేషించడం జరిగింది. మనకు తెలుసు, జపాన్లో షింజో అబే పాత ప్రధానిగా ఉన్నప్పుడు అతను చైనాతో నేర్పిన సంబంధ బాంధవ్యాలు భారతదేశానికి ఎంతో పెద్ద ఎగ్జాంపుల్ కావచ్చు. జపాన్కి చైనాకి ఎన్నో విషయాలలో గొడవలు ఉన్నాయి. మీకు సెన్కాకు ఐలాండ్స్ ఇవన్నీ కూడా తెలుసు. సో అలానే సౌత్ చైనా సీలో జపాన్ యొక్క పొజిషన్కి చైనా పొజిషన్కి డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ షింజో అబే ఒకవైపు తన సార్వభౌమత్వానికి భంగం కలగకుండా చూసుకుంటూ, రెండో వైపు ఆర్థిక వెసులుబాట్లు చైనాకి ఇస్తూ ఆర్థికంగా సంబంధాలను బలోపేతం చేసుకుంటూ ముందుకు జరిగారు. దాంతో ఒకవైపు ఇటువైపు గొడవలు ఉన్నా కానీ ఇంకోవైపు సంబంధాలు పరిపుష్టంగానే ఉన్నాయి. భారతదేశం కూడా దీన్నే ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. తైవాన్తో గమనించినా కానీ, యుఎస్తో గమనించినా కానీ, జపాన్తో గమనించినా కానీ చైనా బార్డర్ డిస్ప్యూట్స్ ఒకవైపు, దాని యొక్క వర్తకం అది రెండో వైపుగా జరుగుతూ ఉంది. భారతదేశం ఈ రెండింటిని ఇప్పుడు క్లబ్ చేయడం వలన భారతదేశపు ఆర్థిక వ్యవస్థకు పెద్ద నష్టం జరగవచ్చేమో అని అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. ఐఐటి మద్రాస్ మేక్స్ సూచర్స్ విత్ నానో ఫైబర్ ఎర్న్స్. నానో ఫైబర్స్ అంటే ఈ మైన్యూట్ -9 10⁻⁻⁹ లెవెల్ ఫైబర్స్, వీటన్నిటిని ఒకదానితో ఒకటి ముడివేసి మన సర్జరీలో యూజ్ చేసే సూచర్స్ తయారు చేశారు. ఇవి సెల్ఫ్ అబ్జర్వింగ్, వాటికి పాటికే కరిగిపోతాయి. దాంతోపాటు యాంటీబయోటిక్స్ మనం లోకల్గా ఇస్తే ఈజీగా అబ్జర్వ్ అవుతున్నాయి. దాంతో అక్కడ పుండు తొందరగా హీల్ అవుతుంది అని చెప్పడం జరిగింది.
సో నానో టెక్నాలజీ యూటిలిటీస్కి వచ్చినప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో దీన్ని ఉదహరించవచ్చు మనము. నెక్స్ట్ ఆర్టికల్ ఏంటి అంటే మోస్ట్ గిగ్ వర్కర్స్ లాస్ట్ ఇన్కమ్ డ్యూరింగ్ పాండమిక్. ఇక్కడ గిగ్ వర్కర్స్ అంటే ఎవరు ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఈరోజు జొమాటో ఉంది, దాని తర్వాత మన ఊబర్ ఉంది. దీనన్నిట్లో పనిచేసే వ్యక్తులు వీళ్ళకు పర్మనెంట్ ఉద్యోగం ఉండదు. వాళ్ళకి నచ్చినప్పుడు మొబైల్ ఫోన్ ఆన్ చేస్తారు, సర్వీస్ ఇస్తారు, డబ్బులు తెచ్చుకుంటారు. సో ఇది బాగా ఫ్లెక్సిబిలిటీ ఉన్న ఉద్యోగంగా అనిపిస్తూ ఉంటుంది, 9 to 5 జాబ్ లాగా కాకుండా. కానీ కోవిడ్-19 వాళ్ళకు ఉన్న వ్యవస్థీకృత ఇబ్బందులను గుర్తు చేయడం జరిగింది. అందరికీ గిగ్ వర్కర్స్ అందరికీ కూడా జీతాలు తగ్గిపోవడము, ఉద్యోగాలు పోవడము ఇవన్నీ కూడా జరగడం జరిగింది. అంటే జాబ్ సెక్యూరిటీ అనేది లేదు, అలానే సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ వీళ్లకు లేవు. సో అంటే ఆ రోజు సంపాదన ఆ రోజుకి అన్నట్లు తయారైంది. అంటే కొత్తగా వచ్చే గిగ్ ఎకానమీ ఎంప్లాయీస్ మీద ఎటువంటి ప్రభావం చూపెడుతుందో దాన్ని మనము కోవిడ్-19లో జరిగిన మార్పులతో చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ సీస్ ఫాస్టెస్ట్ గ్రోత్ ఇన్ 8 years. ఎందుకోసము? మనం పక్కన పెట్టే కర్ర చిన్నదైతే ఇది పెద్దగా కనిపిస్తుంది. అదే కదా తెనాలి రామలింగుడి కథల్లో మనం నేర్చుకుంది. సో పెద్ద కర్ర పక్కన ఇది చిన్నగా అనిపిస్తుంది, కానీ చిన్న కర్ర పక్కన ఇది పెద్దగా అనిపిస్తుంది. ఎకనామిక్ స్లో డౌన్ లాస్ట్ మంత్ అవ్వడం వలన, అంటే మనకి ఏప్రిల్, మే, జూన్లో ఎకనామిక్ స్లో డౌన్ అవ్వడం వలన ఆ తర్వాత వచ్చే మంత్స్లో మనకు విపరీతమైన గ్రోత్ వచ్చినట్లు కనిపిస్తుంది. ఎందుకోసము? బేసే చిన్నదిగా ఉండడం వలన. దీన్ని ఏమంటాం మనం? బేస్ ఎఫెక్ట్ అంటాము. ఎందుకోసము? పర్చేజ్ మేనేజర్స్ ఇండెక్స్ అనేది మంత్ ఆన్ మంత్ కంపారిజన్స్ జరుగుతాయి. అంటే గత నెల మీద కంపేర్ చేసి ఈ నెలది గ్రోత్ ఎంత చెప్పడం జరుగుతుంది. ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం అన్నట్లు గత నెలల్లో అసలు ఎటువంటి ఇది లేనప్పుడు ఈ నెలలో ఎంతో అభివృద్ధి ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అసలు ఈ పర్చేజ్ మేనేజర్స్ ఇండెక్స్ అంటే ఏంటి? సో మనం దీనికి బేస్ 50 పెట్టుకుంటాము. 50 కంటే తక్కువ ఉంటే ఆర్థిక అభివృద్ధి భారతదేశంలో ప్రొడక్షన్ తగ్గిపోతూ ఉన్నట్లు, డిక్రీజింగ్ అని. 50 కంటే ఎక్కువ ఉంటే పెరుగుతూ ఉన్నట్లు. అంటే ఇది ఒక సూచీలాగా ఉపయోగపడుతుంది. బాండ్ మార్కెట్స్కి, ఇన్వెస్టర్స్కి, వీళ్ళందరికీ కూడా ఒక సూచీలాగా ఉపయోగపడుతుంది. ఎందుకోసము? రెగ్యులర్ వాట్ ఎవర్ ఇండెసెస్ ఏవైతే ఉన్నాయో ఇమీడియట్గా రావు, కానీ ఇది ఇమీడియట్గా వస్తుంది. ఇది మేనేజీరియల్ లెవెల్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం ద్వారా కలెక్ట్ చేసే ఒక ఇండెక్స్ అనమాట. సో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి? ఇది చాలా తొందరగా రిలీజ్ అవుతుంది. అది సో ఈ పర్చేజ్ మేనేజర్స్ ఇండెక్స్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, నో డెసిషన్ ఎట్ ఆన్ ఆస్ట్రేలియాస్ పార్టిసిపేషన్ ఇన్ మలబార్ డ్రిల్స్. అసలు ఆస్ట్రేలియా మలబార్ డ్రిల్స్లో పార్టిసిపేట్ చేయడం ఎందుకు, దాని గురించి న్యూస్ రాయాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది క్వాడ్ అనే దాని గురించి. క్వాడ్ 4 దేశాల సమూహము, యుఎస్ఏ, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్. దీంట్లో ఒక జపాన్ తప్పిస్తే యుఎస్ఏ, ఇండియా, ఒక ఆస్ట్రేలియా తప్పించి యుఎస్ఏ, ఇండియా, జపాన్ మలబార్ ఎక్సర్సైజెస్లో భాగంగా ఉన్నారు. దాని వలన ఆస్ట్రేలియా ఒక్కటే భాగంగా లేదు. ఒకవేళ ఆస్ట్రేలియా కూడా జాయిన్ అయితే ఏంటి? ఒకవేళ క్వాడ్ అనేది ఒక మిలిటరీ ఆర్గనైజేషన్ అనే భావన కలగవచ్చు. అండ్ క్వాడ్ అనేది చైనాని నియంత్రించడానికి ఏర్పడిన కొన్ని దేశాల సమూహంగా వర్ణించడానికి కుదురుతుంది. అలా జరిగినప్పుడు చైనాకి భారతదేశం మీద సంబంధాలు దెబ్బతిండము, ఉన్న సంబంధాలు బెడిసి కొట్టడం ఇవన్నీ జరుగుతాయి. సో భారతదేశం ఏమనుకుంటుంది? ఈ తలనొప్పులన్నీ ఎందుకు? ఇది మిలిటరీ ఆర్గనైజేషన్గా కాకుండా ప్రజాస్వామ్య దేశాలు వాళ్ళ అభిప్రాయాలను పంచుకునే వేదికగా ఉండాలి అనేది భారతదేశం యొక్క ఒపీనియన్. ఇక్కడ మోస్ట్ కౌంటర్ ఫీట్స్ ఆర్ 2000 రూపీస్ నోట్స్ సేస్ ఎన్సిఆర్బి, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. మనకు ఈ డీమానిటైజేషన్ జరిగినప్పుడు ప్రధాని గారు ఏం చెప్పారు? ఈ డీమానిటైజేషన్ అనేది నల్లధనాన్ని నిర్మూలించడానికి, దాంతోపాటు ఫేక్ కరెన్సీని నిర్మూలించడానికి ఎంతో అవసరం అని చెప్పారు. కానీ ఈరోజు ఎన్సిఆర్బి ఏం చెప్తుంది? 2000 రూపాయల నోటు వచ్చాక ఫేక్ కరెన్సీ బాగా పెరిగింది అని చెప్పడం జరిగింది. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ప్లేన్ ఫర్ వివిఐపీస్ ల్యాండ్స్ ఇన్ ఢిల్లీ.
దీని పేరు ఎయిర్ ఇండియా 1 అని పెట్టాలనుకుంటున్నారు. ఎయిర్ ఇండియా కొనుగోలు చేసినా కానీ ఈ విమానాలను నడిపేది ఎయిర్ ఫోర్స్ మిలిటరీ ఆర్గనైజేషన్స్. ఎయిర్ ఇండియా నుంచి ఎయిర్ ఫోర్స్కి విమానాలు బదలాయింపు జరుగుతూ ఉంటుంది. బోయింగ్ విమానాలు, లాంగ్ రేంజ్ విమానాలు ఇవి. బోయింగ్ 777 విమానాలను ఎవరెవరు ప్రయాణించవచ్చు వీటిల్లో? ప్రధానమంత్రి, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ఈ ముగ్గురు కోసం మాత్రమే. ఇవి ఈరోజు ఆర్టికల్స్. నా పేరు డాక్టర్ రాంబాబు. నేను మల్లీశ్వరి మ్యామ్ ప్లేస్లో ఒక 2 రోజులు వీడియోస్ చేయడానికి మాత్రమే వచ్చాను. మేడం మళ్ళీ ఒక 2 డేస్లో మిమ్మల్ని మీ దగ్గరికి వస్తారు. అండ్ ప్రిలిమ్స్కి మీకు మారథాన్ సెషన్ చేసినట్లు కొత్త ప్రోగ్రామ్స్ మేము డిజైన్ చేయబోతున్నాము. అండ్ మీ అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలతో ఈరోజు క్లాస్ని నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.